హలో అండి, కుంభమేళ గురించి తెలుసుకుందామండి. నేను హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ వచ్చాను. చూడండి, భక్తులందరూ మహాదేవ శంభో శంకర్ అంటూ మహాదేవ్ అంటూ భక్తులు తరలిస్తున్నారు. చూడండి. మొత్తానికి కుంభమేళ వచ్చానండి. డబ్బాలు అంటే అమ్ముతున్నారండి. ఎందుకు గంగా, యమున, సరస్వతి ఈ 3 నదుల కలిపి త్రివేణి సంగమం అంటారు. ఈ డబ్బాల్లో నుంచి నీళ్ళు తీసుకోవాలి. చూడండి, అతను హాయ్ చెప్తున్నారు. ఇదేనండి ఈ కుంభమేళ. సో ఇటు సైడ్ పబ్లిక్ తక్కువ ఉన్నారు, ఇటు సైడ్ కొంచెం పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రపంచాన్ని చుట్టూ జనాలు ఎక్కడైనా పోవచ్చు. చలి మాట చాలా భయంకరంగా ఉందండి. కడుపులో చల్లొస్తుంది నిజం చెప్పాలంటే. ఎంత చలి ఉన్నాయంటే అంత చలి ఉంది. తప్పదు కదా, చలి ఇది అనుకుంటా కూర్చుంటే కుంభమేళ దర్శనానికి ఏమో చేసుకోలేము కదా. చూడండి, 20 రూపాయలు అనుకుంటా తీసుకుంటున్నారు. అవునాయి లేదు, ఏం లేదు. పూలు ఇచ్చి మట్టి దీపం ఇచ్చిండు, ఏం లేదు. ఇదేనండి, ఇది గంగమ్మ తల్లి అండి. నేను గంగలో కూడా స్నానం చేశాను. ఇంకా ముందటికి వెళ్తే త్రివేణి సంగమం ఉంటుందండి. సో అక్కడ పడవ ఉంది కదా, సో నౌకరి అక్కడ ఎక్కి పోవాలంటే 200 తీసుకుంటున్నారు. రావడానికి పోవడానికి వాళ్ళు తీసుకువెళ్తారు, మళ్ళీ ఇక్కడే డ్రాప్ చేస్తారు. 200 తీసుకుంటున్నారు. ఇంటి ముందు 60 రూపాయలు ఉంటుండే, కానీ ఇప్పుడు ఎక్కువ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇక కుంభమేళ కదా. చూడండి, స్నానం ఎలా చేస్తున్నారు చూడండి ఒక్కసారి. నీళ్ళు మాత్రం చాలా లోటుగా ఉన్నాయండి. నీళ్ళు మాత్రం ఎక్కువ లేవండి, చాలా కిందికి ఉన్నాయి. నీళ్ళు ఎక్కువ కూడా లేవు. చూశారు కదా, త్రివేణి సంగమం గురించి వెళ్తున్నామండి. అందరు వెళ్తున్నారు చూడండి. సేఫ్టీ కోసం ఒక ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా, ఎల్లో కలర్ అలా గోటుగా. సో అది సేఫ్టీ కోసం అంట. సో అది వేసుకొని పోవాలంట ఖచ్చితంగా, వాళ్ళే ఇస్తారు. చూశారు కదా, త్రివేణి సంగమం దగ్గరకు వచ్చేసాము. ఇక నీళ్ళు మాత్రం చాలా చల్లగా ఉన్నాయి బాబోయ్. చలికాలం అనుకుంటే ఇంకా నీళ్ళు ఇంకా ఐస్లా ఉంటాయండి. లోపల ముంగినామంటే కట్టం చలికి మన శరీరం అంతా కొరికేస్తున్నట్టు అంత చలిగా ఉంది బాగా. ఇది పక్షులు ఎంత బాగున్నాయంటే చాలా డిఫరెంట్ ఉన్నాయండి పక్షులు. నాకు చాలా సంతోషం అనిపించిందండి. త్రివేణి సంగమం కూడా దర్శనం అయిపోయిందండి. ఇదేంటి అనుకుంటున్నారు, శక్తిపీఠం అండి. 14వ శక్తిపీఠ అమ్మవారు టెంపుల్ అండి. ఈ అమ్మవారు అంటే ఇది అలోపి శంకరదేవి అంటారు కదా, సో ఈ అమ్మవారు అన్నట్టు ఈ శక్తిపీఠము. ఇదే అమ్మవారు అండి. ఉయ్యాలంటే ఇదే ఉయ్యాలని శంకరదేవి అమ్మవారు శక్తిపీఠం. దర్శనం చేసుకొని మీరు కూడా దండం పెట్టుకోండి. జై మాత. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అలోపి శంకరదేవి అమ్మవారి శక్తిపీఠము. ఇంకా హనుమాన్ టెంపుల్ ఇంకా చాలా ఉన్నాయండి. టైం సరిపోలేదు, వెళ్ళలేకపోయాను. ఈ 2వ రోజు కాశీలో కాశీ విశ్వనాథ్ టెంపుల్ తీసుకువెళ్ళలేను, ఎందుకంటే ఆ సెల్ ఫోన్ తీసుకుపోని ఇవ్వరు.
ఇదేనండి బయట ఇది శంకరదేవి అమ్మవారు గుడి అండి. ఇప్పుడు లోపలికి పోయి చూపించాను కదా, అలాగా అదే అది దర్శనమయ్యాక ఇది ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చూపించలేను, షార్ట్లో అప్లోడ్ చేస్తాను చూడండి. తర్వాత కాశీ విశ్వనాథ టెంపుల్కి వెళ్తున్నానండి. టెంపుల్లో కాశీ విశ్వ టెంపుల్లో ఒక ఫోన్ తీసుకువెళ్ళనివ్వరు, సో అందుకే అక్కడ నేను చూపించలేకపోతాను. రెండో రోజు కాశీ ఈశ్వర దర్శనం కూడా అయిందండి. ఇది వారాహి అమ్మవారి టెంపుల్ అండి. ఎంత చల్లగా ఉంది బాబోయ్. ఇదంతా ప్రసాదం అండి. వారాహి అమ్మవారు కింద ఉంటుంది అమ్మవారు, ఇట్లా వంగి చూడాలండి, పైన ఉండదు, మనం కింద వంగి చూడాలి. భక్తులు మాత్రం చాలా మంది ఉన్నారండి, మంగళవారం ఉంది కదా. ఇది బయట ఇంకొకటి అన్నపూర్ణ దేవి అని ఉంటుంది. విశాలాక్షి అమ్మవారు కూడా దర్శనమైందండి బ్రహ్మాండగా. ఈ విశాలాక్షి అమ్మవారు ఇది కాశీ గంగా అండి. కాలభైరవ గుడికి కూడా వచ్చానండి. భక్తులు ఎంతోమంది ఉన్నారు చూడండి. ఓం కాలభైరవ నమః. మనీ మీదే ఏం అడగలే. దర్శనం అయితే బాగానే అయిందండి. కుంభమేళ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఎలా వెళ్ళాలి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో ఇవ్వండి, మీకు రిప్లై ఇస్తాను. ఓ నమః శివాయ్.